హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సాయంత్రం పూట వేడిగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఈ విధంగా జిలేబీ ట్రై చేసి చూడండి. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందాము. అలాగే గోధుమ పిండి ఫ్లేవర్ రాకుండా ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. చిటికెడు సాల్ట్, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ కన్నా తక్కువగా సోడా వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండి అనేది మరి లూజ్ కాకుండా మనము దోశకు బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా అయిపోతే పిండి అనేది జిలేబీలు సరిగా రావండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి సరి చేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నేను ఇక్కడ 1.5 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మీరు కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లం అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు అనేది నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి. దీనికి ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి. మనము గులాబ్ జామున్కు ఏ విధంగా అయితే సిరప్ రెడీ చేసుకుంటామో షుగర్ సిరప్, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. కాస్త చిక్కబడితే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అరచక్క నిమ్మరసం వేసుకున్నారంటే ఈ సిరప్ అనేది కాస్త చిక్కబడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ సిరప్ అనేది చల్లారవకూడదండి. జిలేబీల కోసము మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ని మరొక్కసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఈ విధంగా పాల కవరు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాటర్ని ఇందులోకి వేసేసుకొని బ్యాటర్ అనేది బయటికి రాకుండా చివరలా ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకుందాం. మీరు కావాలంటే సాస్ బాటిల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అందులో అయినా పోసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, మరీ డీప్ ఫ్రైకి పోసినట్లు ఎక్కువగా ఆయిల్ పోసుకోవద్దండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా జిలేబీలాగా వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా కలర్ రాకూడదండి. ఈ జిలేబీలకి పైన క్రిస్పీగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే ఈ జిలేబీలు అంత బాగోవు. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పాకంలోకి ఈ జిలేబీల్ని తీసి 1 నిమిషం పాటు డిప్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ సిరప్ అనేది వేడిగానే ఉండాలండి. చల్లారితే మళ్ళీ వేడి చేసుకోండి. చల్లటి దాంట్లో వేస్తే పాకం అంతా పట్టుకోవండి జిలేబీలకు. ఈ విధంగా ఒకవైపు ఆయిల్లో మంచిగా వేయించుకుంటూనే మరొక పక్క ఈ ప్రాసెస్ను చేసుకోవాలండి. పాకం అనేది చల్లారకూడదు. చల్లారితే జిలేబీలకి పట్టుకోదని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేను చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారంటే జిలేబీలు భలే కుదురుతాయండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట వేడిగా స్వీట్ తినాలనిపిస్తే బయట నుండి జిలేబీలు కొని తెచ్చకుండా ఇలా తక్కువ టైంలో ఈ విధంగా ఈజీగా చేసి ఇచ్చేయండి. చాలా బాగా కుదురుతాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.